చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విజయనగరంలో భారీ పెళ్లిలకు పాల్పడిన నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దేశంలో భారీ పెళ్లిలకు సిరాజ్ కుట్రలు పన్నాడని, ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమాయక నిరుద్యోగ ముస్లిం యువకులకు డబ్బులు ఎరగా వేసి ఉగ్రవాద ఉచ్చులోకి దించాడని ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారుల విచారణలో గుర్తించినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఇందుకోసం సిరాజ్, సమీర్లు సిగ్నల్ యాప్ ను కూడా ఎంచుకున్నట్లుగా సమాచారం. ఇతర యాప్లను వినియోగిస్తే నిఘా సంస్థలు పసిగట్టే అవకాశం ఉందని, అందుకే సిగ్నల్ యాప్ ను కూడా వాళ్ళు ఎంచుకున్నట్లుగా విచారణలో వారు వెల్లడించినట్టుగా సమాచారం. సిరాజ్ ఈ స్లీపర్ సెల్స్ ను మానవ బాంబులుగా మార్చాలనుకున్నాడని, ఇందుకోసం దేశంలో సుమారు 12 మంది యువకులతో కమ్యూనికేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. 12 మంది యువకులను స్లీపర్ సెల్స్ గా ఏర్పాటు చేసి వారిని మానవ బాంబులుగా పేల్చారని సిరాజ్ పన్నాగం పన్నినట్లుగా కూడా విచారణలో తేలుతోంది. దీనిపై సిరాజ్ నోరు విప్పాడని, దీంతో అధికారులు నిర్ఘాంతపోయారనే సమాచారం. అహిం గ్రూప్ సభ్యుల కోసం దేశంలోని పలు నగరాల్లో పోలీసులైతే గాలిస్తున్నారు. నేరస్తులను కలిసి వివరాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. సిరాజ్, సమీర్లకు ఆర్థిక, ఇతర సహకారం అందించిన వరంగల్కు చెందిన పర్షాన్ మొహీద్దీన్, యూపీకి చెందిన బాదర్ ఇమ్రాన్ అక్రమ్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. వీరి అడ్రస్లు తప్పుగా చూపిస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే వారు తమకు సిగ్నల్ యాప్ లో పనిచేయమని, చిరునామాలు తెలియదని సిరాజ్, సమీర్ బుకాయించినట్లుగా సమాచారం. మరోపక్క పేలుళ్ల సామగ్రి ఎక్కడిది, ఇందుకు ఆర్థిక సాయం ఎవరు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని దర్యాప్తు అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటగా హైదరాబాద్ లో అయితే పేలుళ్లు జరపాలని కూడా ఒక హ్యాండ్లర్ అనే వ్యక్తి చెప్పినట్టుగా సమాచారం. కాదు, ప్రశాంతమైన విజయనగరంలో ఒక అలజడి సృష్టించాలి అని కూడా వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఇదేనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయనగరం ప్రతినిధి పద్మ లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. పద్మ, ఎన్ఐఏ అయితే విస్తుపోయే నిజాలను అయితే బయట పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరి విషయంలో సిరాజ్ది అయితే విచారణ అయితే కొనసాగుతోంది. ఈ రోజు విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. జానకి, విజయనగరం అనేసరికి ఎంతో ఘన చరిత్ర గల విజయనగరం, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా అమాయకత్వానికి మారుపేరని ఒకప్పుడు పేరుండేది. కానీ ఎప్పుడైతే ఈ ఉగ్రమూకలు చేసిన అలజడి సృష్టించిన తర్వాత విజయనగరం అనేసరికి అమ్మో ఉగ్రవాదులకు కూడా స్థావరమైందా అనే భయం అయితే మాత్రం ప్రజల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. సిరాజ్, సమీర్ 5 రోజుల కస్టడీలో ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ 5 రోజుల పాటు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి. అంటే ఇద్దరిని వేరువేరు గదుల్లో ఉంచి ఇంట్రాగేషన్ అయితే దర్యాప్తు ప్రారంభించారు. విజయనగరంనే టార్గెట్, అంటే ఉత్తరాంధ్రని టార్గెట్ చేస్తూ పేలుళ్లు జరపాలనే కుట్ర పడినట్టుగా విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అయితే ఉంది. అయితే ఈ 5 రోజుల దర్యాప్తు చేసిన తర్వాత ఈ సిరాజ్, సమీర్ కి అంటే ఎక్కడెక్కడ నుండి ఇంకా లింకులు ఉన్నాయి, వీళ్ళకి అకౌంట్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా అవుతుంది, వీరు ఇంకా ఎంత మందిని ఈ స్లీపర్ కేసులు అన్నాం కదా 12 మందిని కూడా మానవ బాంబులుగా తయారు చేస్తారు, వీరు ఎక్కడ శిక్షణ పొందారు, అసలు అంటే ఈ ఉగ్రవాదం వైపు మళ్ళడానికి మూలాలు ఎటువంటి అనే విధంగా కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ ఫోర్సెస్ కూడా తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సిరాజ్ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వారైనప్పుడు కూడా ఇంత పోలీస్ కుటుంబంలో ఉండి ఒక తులసి వనంలో గంజాయి మొక్క అనే విధంగా సిరాజ్ చేసిన అలజడి ఒకటి ఇక్కడే కాదు. మీరు అనేటట్టు పేలుళ్లకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా విజయనగరంలోనే కొనుగోలు చేయడం, విజయనగరంలో కన్యకా పరమేశ్వరి, అదేవిధంగా వేలుపురం పరిసర ప్రాంతాల్లో పేలుళ్లకు సంబంధించి బాణాసంచకు సంబంధించిన సామాగ్రి కూడా ఇక్కడ అమ్ముతుంటారు. సో దాన్నంతా కూడా టార్గెట్ గా చేసిన సిరాజ్ అయితే మాత్రం ఇక్కడైతే అనుకూలంగా ఉంటుంది, ఎవరికి అనుమానం కూడా రాదు. ఇక్కడ నుండి నా ప్రయత్నాన్ని స్టార్ట్ చేస్తాను అనే విధంగా ఇక్కడ నుండి తన ప్రయత్నాన్ని అయితే మొదలు పెట్టాడని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా సిరాజ్ మనోభావం చూస్తున్నట్టయితే ఎవరైతే ముస్లిం మహిళల్ని హిందువుల్ని వివాహం చేసుకుంటారో వారు ఆ ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తున్నారు అని టార్గెట్ గా, ఇది మెయిన్ టార్గెట్ గా కానీ మతంలోకి వెళ్ళినట్టయితే విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. సో జానకి, దీని గురించి అయితే విజయనగరంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి. మన మధ్యనే ఉంటూ ఇంత కుట్ర దాడికి పాల్పడ్డా సిరాజ్, ఈ వ్యక్తిపై నిఘా వర్గాలు 6 నెలలు బట్టి, అంటే గత కొంతకాలంగా నిఘా సంస్థలు నిఘా పెట్టినప్పటికీ కూడా
ఒకవేళ ఇది గాని బయటికి రాకపోయి ఉంటే ఇంత ప్రశాంతమైన విజయనగరం, అదే విధంగా ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా మెదులుతుంది. సో జానకి, దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు విశ్వ హిందూ పరిరక్షణ సమితికి సంబంధించిన హిందూ ధర్మ రక్షణ సంబంధించి సభ్యులైతే మాత్రం కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్ కి వచ్చారు. సో వారు కూడా అంటే నిఘా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇంత కుట్రకు పన్నిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ప్రజలకి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారనే అంశంపై కలెక్టర్ ని కూడా కలిసేందుకు వచ్చారు. వారు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు విజయం అనేసరికి ఒక ప్రశాంతతకి మారుపేరు, ఎంతో ఘన చరిత్ర, ఎంతో మన మహామహులు గొప్పవారు కూడా ఇక్కడ నుండి వెళ్ళి దశ దిశలా మన విజయనగరం ఖ్యాతి నిర్మడింపజేశారు. అలాంటిది ఒక్కసారిగా ఉగ్రమూకలు ఇక్కడికి వచ్చి ఇది స్థావరంగా చేసుకొని దాడులకి స్టార్ట్ చేశారు అన్నది అంటే ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఏమంటారు? ఎంతో మంది ఆదిభట్ల వారు కానివ్వండి, సురకాడ వారు కానివ్వండి, ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది మహాత్ములు విజయనగరంలో జన్మించడం గర్వకారణంగా భావిస్తారు. అలాగే ప్రపంచ స్థాయిలో కూడా విజయనగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అటువంటి విజయనగరంలో ఈ చీడ పురుగులు చేరి మొత్తం ఈ విజయనగరంకు ఉండేటువంటి చరిత్రను మొత్తం కలంకితం చేశారన్న, నాశనం చేశారు. మేము బాధపడేది ఏంటంటే గత 6 నెలలు 7 నెలల నుంచి ఈ సిరాజు అలాగే మరికొంతమంది స్లీపర్ సెల్స్ వాళ్ళు పక్కాగా ఇంటిలో వాడి బాత్రూమ్ లో కూడా పేలుడు పదార్థాలు దాచిపెడితే వాళ్ళ నాన్నకి తెలియదా, వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియదా? ఒక తండ్రికి తెలియకుండా బాత్రూమ్ లో ఇంకెక్కడో ఉన్నారంటే అనుకుంటాం. ఇంట్లోనే బాత్రూమ్ లో పేలుడు పదార్థాలు పెడుతూ ఉంటే తండ్రి ఏం చేస్తున్నారు? ఒక గౌరవప్రదమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ మీరు కూడా ఒక దేశ ద్రోహానికి పాల్పడుతున్న కొడుకుని సపోర్ట్ చేయొచ్చా? ఆయన అరెస్ట్ చేసిన తర్వాత మీరు లాకర్ తీసుకోవడానికి అసలు మీరు వెళ్ళడం అది నిజం కాదా? అంటే తండ్రి కూడా ఒక ప్రోత్సాహానికి కొడుకుకి మీరు ప్రోత్సహిస్తున్నట్లు కాదా కుటుంబ సభ్యులు? కాబట్టి చాలా దారుణం అండి. ఇది అటర్ ఫెయిల్యూర్. పోలీస్ వ్యవస్థ చాలా ఇది పూర్తిగా విఫలమయ్యారు. తెలంగాణ పోలీసులు ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చి విజయనగరంలో జరుగుతున్నటువంటి ఉగ్ర దాడుల మూలాలు ఇవన్నీ కూడా బయటికి వాళ్ళు సమాచారం ఇస్తే తప్ప కళ్ళు తెరవనటువంటి దుస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఉంది. ఇంత జరిగినా కూడా ఇంతవరకు వారి కుటుంబ సభ్యుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సరికదా కనీసం ఆ ఏరియాలో చర్చ చేయలేదు. జల్లిడి పట్టాలి అసలు ఎవరెవరు అంటే ఉన్నారు. సార్, నిఘా వర్గాలు పటిష్టంగా వారి పని వారు చేశారు కాబట్టి అంటే పెద్ద దాడి ఇంకా అవ్వకుండా మనల్ని మనం రక్షించుకున్నాం, కాపాడగలిగాం. పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేస్తుంది. సో అంటే ఇంకా వీళ్ళు కానీ చర్యలు తీసుకోకపోతే ఇంకెంత పెద్ద దాడి జరగదు. సో దాన్ని కొట్టుని భగ్నం చేయగలిగామని అంటుంది. ఎలాగవుతుందమ్మా? ఎలాగ ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్ అయిపోయాయి కాబట్టి వాడు ఆ పేరుడు పదార్థాలు తెచ్చుకున్నాడు, దగ్గరుండి నిర్మాణం అవన్నీ చేసుకున్నాడు, ట్రైల్ వేశాడు. ఎక్కడో రంపచోడవరం అక్కడ బాంబులు ఎలా పేల్చొచ్చో ట్రైల్ వేసుకున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా విఫలమయ్యారు సరికదా. వాళ్ళ కుటుంబాన్ని వెనకేసుకొస్తున్నారు. వాళ్ళ నాన్న మీద చర్యలు చేపట్టడం లేదు. చర్యలు చేపడితే ఫెయిల్ అయ్యామని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఢిల్లీ లెవెల్లో ఎలాంటి నిఘా మీద కానివ్వండి, ఇంటెలిజెన్స్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ మీద చిన్న చూపు వస్తుంది, అపకీర్తి వస్తుందని వాళ్ళు దాస్తున్నారు. లేకపోతే ఇన్ని రోజులు జరిగిన ఇంటిలో బాత్రూంలో పేలుడు పదార్థాలు పెట్టుకుంటే తండ్రికి తెలియదా? వాళ్ళ సోదరుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా ఆయనకు తెలియదా? ఎందుకు మీరు తాత్సర్యం చేస్తున్నారు? ఎవరిని కాపాడడానికి మీరు తాత్సర్యం చేస్తున్నారు? అదే హిందూ కుటుంబాలు, హిందువులు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ చుట్టాలు, బంధువులు బ్యాన్ చేస్తారు కదా. ఈ రోజు ఇంత జరిగిన ఉగ్ర మూలాలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ మూలాలు విజయనగరంలో బయలుపడిన కనీర నగరంలో మీరు ఏ ప్రాంతంలో చర్చ చేశారు? ఎక్కడ జల్లిడి పట్టారు? ఎవరి మీద మీరు ఎంక్వైరీ చేశారు? స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. విజయనగరం కేంద్రంగా ఇది ఒక మరో పాత బస్తీగా మార్చడానికి కుట్ర చేస్తున్నారు అని స్పష్టంగా ఎన్ఐఏ వాళ్ళు చెప్తున్నా కూడా ఏది ఇక్కడ జరిగేటటువంటి విచారణలు కనీసం విజయనగరంలో ఆ ప్రాంతంలో ఏదైతే అంబడ సత్రం ఉందో ఆ ప్రాంతంలో ఒక్క పోలీస్ అయినా వచ్చి ఎవరెవరు నివాసంలో ఉన్నారు వాళ్ళ కార్డులు కానీ ఆధార్ కానీ ఎవరైనా అడిగారా? కనీసం గడప గడపకి వచ్చారా? ఎవరున్నారు తెలుసుకుంటున్నారా? జరగలేంత వరకు కూడా వారిని కాపాడే ప్రభుత్వం ఒక వర్గాన్ని, ఒక ముస్లిం వర్గాన్ని అనుకుంటున్నారు తప్ప ఈ రేపు భవిష్యత్ నాశనం అయిపోయేటటువంటి మరో విజయనగరం మరో రెండవ బాత బస్తీగా తయారు చేసే కుట్ర జరుగుతుంది. దీన్ని గట్టిగా
చర్యలు చేపట్టాలనే ఆలోచన, వివేకము, వారికి చిత్తశుద్ధి లేదు. ఉండి ఉంటే ఈ రోజు విజయనగరం ప్రజలందరూ ధైర్యంగా ఉండేవారు. భయపడిపోతున్నారు. ఒక్క ఏరియాలో కూడా ఒక పోలీసు వచ్చి అమ్మా మేమున్నాం, మీరు భయపడకండి అని ఎక్కడైనా చెప్పారా? చెప్పమనండి. మేము సిద్ధం. మాకు పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది, మేము సాధువులుగా సన్యాసులుగా. కానీ మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీకు జీతాలు ఇచ్చి కనీసం విజయనగరంలో ప్రతి వీధి వాళ్ళు మేము వెళ్ళాం, భయపడిపోతున్నారు ఏమైపోతామని. ఏదో ఒక పోలీసు వాళ్ళు వెళ్ళైనా అయ్యా మేము ఉన్నాం, మీకు ఏదైనా అపరిచిత వ్యక్తి వస్తే అన్నోన్ పర్సన్స్ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఉన్నాం, మీకు ఏదైనా చూసుకుంటాం అని భరోసా ఎక్కడైనా ఇచ్చారు విజయనగరంలో? కనీసం ఎక్కడైనా వెళ్ళి ఒక సమాచారం ఇచ్చారా? అది కూడా లేదు కదా. ఒక పికెట్ ఏర్పాటు చేశారా? కాబట్టి ఒప్పుకోవాలి. ఎప్పటికైనా వారి కుటుంబం పైన వాళ్ళ నాన్న ఏఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయండి. చేయకపోతే, వారి సోదరుని తొలగించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. విజయనగరం పట్టణం అంతా కూడా మేము పాదయాత్రలు చేస్తాం. ఇది చిన్న విషయం కాదు, ఇది మహా ప్రమాదం. దేశ భద్రతకి, విజయనగరానికి ఇది కలంకితమైన విషయం. కాబట్టి దీన్ని మేము ప్రతి హిందువుని కలుస్తాం. అవసరమైతే దేనికైనా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సో తెలియజేసుకుంటాం. ఈ 5 days ఇంట్రాగేషన్ సంబంధించి మరో వస్తుపోయే నిజం ఏంటంటే, భారతదేశంపై పవిత్ర యుద్ధం, అదే అంటే మ్యాజిక్ లాంతర్, గజియా హింద్, ఒకప్పుడు జిహాద్ అనే భారతదేశంపై పవిత్ర యుద్ధంగా ప్రకటిస్తూ మ్యాజిక్ లాంతర్ అనే పేరిట పేలుళ్లకు సంబంధించి కుట్ర చేయడానికి కూడా సిరాజ్ తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. సార్, అంటే ముఖ్యంగా విజయనగరంనే ఎంచుకున్నట్టు సిరాజ్ పేలుళ్లకు సంబంధించి ఎంచుకున్నట్టు సమాచారం అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఏమంటారు? విజయనగరం ఒక్కటే ప్రాంతం వాళ్ళు ఎంచుకున్నట్టు కాదమ్మా. చుట్టుపక్కల గ్రామాలు, అలాగే ఇతర పట్టణాలు అన్ని కూడా బొబ్బిలి, మన్యందాలు అన్ని కూడా టార్గెట్ అయ్యాయి వీళ్ళ దృష్టిలోని. ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలను అందరినీ పెళ్లిళ్ళు చేసుకుని ముస్లింస్ వాళ్ళ వైపు చుట్టుకుంటున్నారు. ఆ విధంగా ఈ పట్టణాల్లో ఏంటంటే ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో మసీదులు, మదర్సాలు ఎక్కడ పడితే అక్కడ వెలుస్తున్నాయి. వాటికి పెర్మిషన్లు ఎలాగిస్తున్నారు ఈ ఎంఆర్ఓలు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ? ఎక్కడైనా కొత్తగా ఏదైనా కట్టడం కడితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేస్తారు. కానీ ఇలాంటి దర్గాలు, మసీదులు, మదర్సాలు నిర్వహిస్తూ ఉంటే ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారు? దీని మీద ఒక చర్య తీసుకుంటారని చెప్పి ప్రభుత్వం వారికి అందరికీ కూడా, అధికారులకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. దీనికి సంబంధించి సిరాజ్ అయితే మాత్రం పేలుళ్లకు సంబంధించి అంటే మానవ బాంబుగా మారాలా, లేదంటే రాకెట్ లాంచర్ ద్వారా కుట్ర చేయాలా అనే విధానికి సంబంధించి సౌదీలో ట్రైనింగ్ అయినట్టు, అదే విధంగా సమీర్ అయితే పాకిస్తాన్ లో ట్రైనింగ్ అయినట్టు విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం. సో అబ్కారీ వీధి అంటే అబాదీ వీధికి సంబంధించి ముస్లిం వీధి నుండి కొంతమంది యువకులు కూడా ఉన్నారు. చాన్నాళ్ళుగా అంటే సిరాజ్ వాళ్ళతోటే ఉంటూ ఇలాంటి ఒక్కసారిగా ఉలిక్కి పడే వార్త వింటున్నామా, ఏమవుతుంది విజయనగరం అనే దీంట్లో ఉన్నారు. సో అబాదీ వీధికి సంబంధించిన వారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, సిరాజ్ ఇప్పటి వరకు కూడా ఒక ముస్లిం యువకుడు, విజయనగరంలో ఒక అబాదీ వీధి పోలీసు కుటుంబానికి చెందిన యువకుడు. కానీ ఒక్కసారిగా ఉగ్ర మూలాలకి సంబంధించి భారీ సంబంధించి మెయిన్ వ్యక్తిగా A1 గా ఉన్నాడు సిరాజ్. అదే విధంగా సమీర్ A2 గా ఉన్నాడు. సో ఏమని ముద్దాయిని అంటే విజయనగరంలోనే మన మధ్యలోనే చూసామా ఇలాంటి వ్యక్తిని, మనతోనే తిరిగాడా? ఇంత కుట్రలు పన్ని, ఇంత అంటే అమాయకమైన ప్రజల మీద ఎందుకెంత కుట్ర, దేశ ద్రోహానికి కూడా పన్నాడంటే ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? మా వీధిలో మాతో కలిసిమెలిసి ఉన్న వ్యక్తులే ఇంతగా మతం గురించి ఇంతగా ప్రాణాలు తీయడానికి రెడీ అయ్యారంటే, ఇంకా వాడు కూడా చెప్తున్నాడట, ఇంకా ఇది ఆగపోతే బాగుండు ఏడు జరుగును విజయనగరంలో అనేసి. ఇంకా వారితో పాటు 16 మంది ఉన్నారని కూడా చెప్తున్నారు. కనీసం ఇది ప్రతి ఇంటికి వెళ్ళి చెకింగ్ చేయాలనేసి మా ఆలోచనతో ఉన్నారండి. ఇక్కడ కూడా సరే ఇప్పటికైనా సరే వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళు చెక్ చేయాలండి, అది మా కోరిక. సో సిరాజ్ తో అంటే వీధి దగ్గరలో అంటే కొన్ని ఇల్లు తేడాలా ఉంటున్నారు. సిరాజ్ సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే ఈ జిహాదీ వైపు తను అంటే అంత దీనిగా ఉగ్ర రూపంగా ఉంటున్నాడో, తన వ్యక్తిత్వంలో గానీ ఎప్పుడైనా వీధిలో వాళ్ళతో కానీ ప్రవర్తించే విధానం ఎలా ఉండేది? సో ఆయన చదివిన చదువుకి, చేస్తున్న పనికి సంబంధంపై ఎప్పుడైనా ఎవరైనా ఆరా తీసారా? ఆయనతో సంబంధాలు ఉండేవాళ్ళు? అదే ఆరాలు తీరేదండి. వాళ్ళు మటుకు చదివి ఉండేవారంటే
వాళ్ళు ఉద్యోగస్తులు గౌరవంగా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేవారు కదండి. అదే మనంలో అయితే అలాంటి డిపార్ట్మెంట్ అయితే మనమే దెబ్బలాడతారండి. కానీ ఇంకా అతనికి ఇంకా దెబ్బలాడకంటే ఇంకా వాళ్ళు ఇంతవరకు తెచ్చారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలియకుండా జరగదు కదా అని మా ఆలోచన. ఇంకా అంటే ఇంకా మరో 2 రోజులు అయితే మాత్రం కస్టడీలో ఉంటారు. మరో 2 రోజుల పాటు ఇంట్రాగేషన్ కూడా కొనసాగనుంది. అంటే ఒక పెద్ద భారీ కుట్రని ఎన్ఐఏ వాళ్ళు అయితే మాత్రం నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు అయితే భగ్నం చేశారనే చెప్పుకోవచ్చు. సో ఇద్దరిని వేరు వేరు గదుల్లో ఒకరికి సంబంధం లేకుండా ఇంకొకరికి వేసిన ప్రశ్నలకి సిరాజ్ అయితే కొంత కఠినంగా సమాధానం చెప్తున్నాడు. అలాగే సమీర్ కొంచెం అటు ఇటుగా చెప్పినప్పటికీ సిరాజ్ అయితే మాత్రం ఉగ్రవాద భావజాలంతో సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా తెలిసిన అప్డేట్ ఏంటంటే మొన్న విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న సిరాజ్ ని కలిసేందుకు తన తల్లి ములాఖత్ కి వెళ్ళినప్పుడు నా గురించి ఇంకా ఆలోచించుకు మీ గురించి మీరు చూసుకోండి అని కఠినంగా తల్లికి కూడా చెప్పారంటే తను ఎంత ఉగ్రవాద భావజాలంతో మునిగిపోయాడనే చెప్పుకోవచ్చు. సో అబాది వీధికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇంకా అంటే ఈ సిరాజ్ అనే వ్యక్తి బయటకు వచ్చాడు కాబట్టి ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా వీరిలో ఎంతమంది సిరాజులు ఉన్నారో, ఎంతమంది ఉగ్రముఖలు ఉన్నారో, మన మధ్యలో కూడా తిరుగుతూ మన మీద కూడా దాడి చేయడానికి ఇంకెంతమంది ఉన్నారో పోలీసులు వీరిపై నిఘా పెడితే బాగున్ను. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు విజయనగరం ప్రజలు అనేది ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి ఉంది జానకి. రైట్ పద్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, చూసాం కదా, మా ప్రతినిధి కూడా చెప్తున్నారు ఉగ్రవాదిలాగా పూర్తిగా మారిపోయాడు సిరాజ్ అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ములాఖత్కి తన తల్లి వెళ్ళి కలిసినప్పుడు కూడా నన్ను వదిలేయండి, నా గురించి మర్చిపోండి, మీ గురించి మాత్రమే చూసుకోండి అని కూడా తను క్లియర్గా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఎస్, 4వ రోజు విజయనగరం కుట్ర పేలుళ్ల కేసులో భారీ పేలుళ్లకు పాల్పడిన నిందితుల విచారణలో అయితే సంచలన విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఎస్, ఇంకా కూడా ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాల్సిన అంశం. స్టే ట్యూన్డ్ టు సుమన్ టీవీ.